కూడుకొనిన స్థలము పరిశుద్ధ దేవాలయములు. ఇంతవరకు పాటలతో నన్ను స్తుతించి గణపరిచి గానము చేసి ఆత్మీయమైన పాటలతో పద్యములతో నిన్ను ఆరాధించిన నీ ప్రజలందరినీ బలపరచండి, దీవించండి, ఆశీర్వదించండి. నాయనా, వాక్యమైన దేవుడువు, మాట్లాడే దేవుడువు నీవే. నీ ప్రజలకు దర్శనమిచ్చే దేవుడు. మాట్లాడు నాయనా. అల్పులమే, అయోగ్యులమే, విద్యలేని పామరులము మమ్మల్ని మరుగుపరచండి నాయనా. నీ మాటగా నీ ప్రజలకు వినబడాలి. విన్న ప్రతి మాట మీద వారికి గ్రహింపు, ఒక ఆలోచన కలగాలి. ఇది నా జీవితానికి మంచి మాట, నా బ్రతుకుకి మంచి మాట, నా భవిష్యత్తుకు మేలైన మాట. ఎందుకు ఈ మాట నేను వినలేకపోతున్నాను, ఎందుకు ఈ మాటని గ్రహించలేకపోతున్నానని వారంతట వారే నాయన ఆలోచించినట్లుగా సహాయము చేసి నీవే మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. కొంచెం ముందుకు రండి. పురుషులు కూడా కొంచెం అడుగు ముందుకు వేసారండి. వెనకున్న వాళ్ళకి స్థలం వదిలేయండి. వెనక ఉన్నవారు ఎప్పుడో వస్తారు. గోడతో పోకండి, ఇలా ముందుకు రండి. గోడతో పోకండి. గోడతో పోతే గోడ మీద బల్లులు ఉంటాయి, అవునా? గోడ మీద ఏముంటాయి? బల్లులు ఉంటాయి. ఆ బల్లి నీ మీద పడిందనుకో, నువ్వేమనుకుంటావు? బల్లి పడితే అపవిత్రుని అయిపోయాను, బల్లి నా మీద పడింది, ఇక స్నానం చేయాలా. ఈ అలవాట్లు ఉన్నాయా లేవా? ఏం బాబు, ఉన్నాయా? ఉన్నాయి. అందుకని గోడ దగ్గర ఉండకండి. గోడకి బల్లికి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. దేవుని బిడ్డలారా, ప్రభు సన్నిధికి వచ్చిన మీ అందరికీ నా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ వందనాలు. దేవుడు ఈరోజు తన ఆత్మ ద్వారాగా మనందరితో మాట్లాడాలని చాలా 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 ఇష్టపడుతున్నాడు. ఆ మాట ఆలకించటానికి ఇష్టపడేవారందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. అందరూ అందరూ కదా. ఏ మాట వినటానికి ఇష్టపడ్డారు? దేవుని మాట. దేవుని బిడ్డలారా, దేవుడు చాలా విధాలుగా, చాలా రకాలుగా మనుషులకు లేక విశ్వాసులకు లేక ప్రభువును నమ్మిన భక్తులకు దేవుడు ఎలాంటి అవకాశం ఇస్తున్నాడు? కానీ ఇచ్చిన అవకాశాన్ని ఎంతమంది సద్వినియోగం చేపరుచుకుంటున్నారు, ఎంతమంది దుర్వినియోగపరుచుకుంటున్నారు ఆలోచించాలి. ఈరోజు ఆ మాట మీదే దేవుడు మనతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు. అంటే దేవుడిచ్చిన అవకాశాన్ని విశ్వాసులు అనబడిన వారు లేక క్రైస్తవులు అనబడిన వారు లేక రక్షించబడిన వారు ఇచ్చిన అవకాశాన్ని ఎంతవరకు సద్వినియోగపరుచుకుంటున్నారు? చాలామంది అంటూ ఉన్నారు, ఏవండి పాస్టర్ గారు, అయ్యగారు, అసలు దేవుని సన్నిధికి వెళ్దామని నాకు చాలా ఆశ ఉంటుందండి, కానీ నన్ను చాలా రకాలుగా చాలామంది ఆటంకాలు పరుస్తున్నారండి. ఏ విధంగా ఆటంకపరుస్తున్నారు అయ్యా అని అడిగితే అంటున్నారు, ఇదేంటండి మా సరంగి సముద్రంలో తీసుకెళ్ళిపోతాడు, ఆదివారం అనడు, దేవుని రోజు అనడు, ఏటాడండి ఏటాడండి అంటూ ఉంటారు, అలాగ సముద్రంలో ఉండిపోతున్నామండి,
కానీ ఆరాధించాలని మాత్రం మనసులో నాకు ఉంటుందండి అన్నవాళ్ళు ఉన్నారంటారా? ఉన్నారు కదా. నాకు చాలా చాలా ఇష్టం అండి దేవుని రోజు అంటే. కానీ అనేకమైన పనులు చెప్పి ఆటంకం పరిచేస్తున్నారండి. ఆ పని చేయి, ఈ పని చేయి, ఎల్దిగాని లే, తర్వాత ఆదివారం ఇయ్యాలేనా, రేపు మళ్ళీ రాదా ఆదివారం అంటున్నారండి. అలాగా నేను ఆదివారాన్ని పోగొట్టుకోవాల్సి వస్తుందండి. ఇలా అనేవాళ్ళు ఉన్నారంటారమ్మా? ఉన్నారా? ఆడవాళ్ళు ఉన్నారంట, మగవాళ్ళు కూడా ఉన్నారు. ఈరోజు దేవుడు మీతో మాట్లాడటానికి ఇష్టపడే మాట ఏం మాట అంటే, దేవుని యొక్క దినము, దేవుని యొక్క నియమము, దేవుని యొక్క క్రమము ఏమండి అనుసరించే వారికి ఏమిటి లాభము, అనుసరింప లేని వారికి ఏమిటి నష్టము. ఇంతే, రెండు మాటలు. ఈ 2 మాటల గురించి వివరిస్తే ఒక సుమారు గంట సేపు అన్న టైం ఉంటుంది. ఎందుకంటే అన్ని వాక్యాల్లో మనం చూడాలి కదా, లేఖనాల్లో చూడాలి, బైబిల్లో చూడాలి. కాబట్టి అవన్నీ దేవుడు నాకు బయలుపరిచాడు, నాకు తెలియపరిచాడు. ఒకవేళ పరిశుద్ధాత్మదేవుడు నాలో ఉండే ఆ సంగతులన్నీ మీ అందరికీ చెబుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు కీర్తన గ్రంథాన్ని మనం చదివాం కదండి. కీర్తన గ్రంథంలో కొన్ని వచనాల్లో మాటలు చూపిస్తాను, మీరు చదవండి. చదవచ్చిన వాళ్ళందరూ 2వ అధ్యాయము చూడండి. చదువు. యెహోవా మందిర ఆవరణమును చూడాలని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది. దేవునికి స్తోత్రం. ఎక్కడంట? దేవుని మందిరము. దేవుని మందిరము. దేవుని మందిరం అంటే ఈ మందిరానికి వెళ్ళాలని ఆశపడేవారు ఉన్నారు, కానీ ఆగిపోయేవారు కూడా ఉన్నారు. ఉన్నారా? మందిరములో ఉండాలి, దేవుని స్తుతించాలి అనుకునేవారు కూడా ఉంటున్నారు. కానీ ఏమండి అనేక కారణాల వల్ల ఆగిపోయేవారు కూడా. మరి ఆగిపోతే లాభమునా? మందిరానికి వస్తేనే నా మేలు? చెప్పాలి అందరు గట్టిగా. మందిరానికి వస్తేనే మనిషికి మేలు, మరి రాకపోతే చెప్పాలి ఆ మాట కూడా మీరే. మందిరానికి రాకపోతే కీడు, మందిరానికి వస్తే మేలు. ఆ మేలు ఎవరు చేస్తారు? ఇప్పుడు కింద మాట చదవండి. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరము ఆనందముతో కేకలు వేయుచున్నది. అంటే మందిరమునకు వచ్చేవారు ఎవరిని దర్శిస్తున్నారంట? అందుకే ఆ దేవుడు వారికి మేలు చేస్తాడు. అదండి విషయం. ఏంటంటే ఆ మందిరానికి వచ్చినప్పుడు వచ్చిన వారు ఎవరిని దర్శిస్తున్నారని వాక్యంలో ఉంది. జీవము గల దేవుణ్ణి దర్శిస్తున్నావు నువ్వు. సర్వశక్తి గల దేవుణ్ణి నువ్వు దర్శిస్తున్నావు. ఆ దేవుణ్ణి నువ్వు ఆరాధిస్తున్నావు, ఆ దేవుని నువ్వు స్తుతిస్తున్నావు. అందుకు ఆ దేవుడు నీకేం చేస్తాడు? నీకేం చేస్తాడు బాబు? మేలు చేసే దేవుడు. మరి రాకపోతే, మందిరాల్లో ఉండకపోతే ఈ మేలులన్నీ పోతున్నాయా లేదా?
ఈ లాభం అంతా పోతుందా లేదా? పోతుంది. మేలు జరగదు, ఏమండి, లాభము రాదు. అలాంటి మనుష్యుడు జీవితము ఎలా ఉంటుంది? చాలా దుఃఖముగా, వేదనగా, బాధలు. దయించి ఈ వాక్యాలు అర్థం చేసుకోండి ప్రియులారా, ప్రియమైన దేవుని ప్రజలారా, వాక్యాన్ని అర్థం చేసుకోండి. వాక్యమైన దేవుడు తన ఆత్మ ద్వారాగా మాట్లాడుతున్నాడు ఇది కదా. మందిర ఆవరణములకు వస్తేనే జీవం గల దేవుని నువ్వు దర్శించినట్టు. చూద్దాం, ఏమండి, ఇప్పుడు 4వ వచనం కూడా చదువుతారా? నీ మందిరమునందు నివసించేవారు ధన్యులు. దేవునికి స్తోత్రం. వచ్చిన వారు ఏం చేస్తారంట? నిత్యము నిన్నే, ఏకైక దేవుడు నువ్వే, ఒక్కడవే దేవుడు నువ్వే, స్తుతులకి అర్హుడవు నీవే, స్తోత్రార్హుడవు నీవే కదా. వచ్చిన వారు అందరూ ఏం చేస్తారంట? స్తుతిస్తారు, నిత్యము స్తుతిస్తారు. దేవుణ్ణి స్తుతించేవారు మంచి కార్యములు చేసేవారు. ఏమండి, దేవుని స్తుతించడమే మంచిది. 147వ కీర్తనలో ఉంటుంది ఆ మాట కదా. ఏమండి, యెహోవాను స్తుతించుటయే, మన దేవునికి స్తోత్ర గానము చేయటయే మంచిది. అది ఎంతో మనోహరము, ఒప్పిదము. దేవునికి స్తోత్రం చెప్తా ఉండండి. స్తోత్రం చెప్పిన వాళ్ళు మీరు హల్లెలూయా చెబుతా ఉండండి. ఏంటి పెద్దగా మాట మాటకి స్తోత్రం అంటాడేంటండి? చిరాకు పడకండి. అది దేవునికి చెందేది, అది దేవుడు అంగీకరించేది. నీ నోటంట స్తోత్రము హల్లెలూయా అనే మాటలు వెళ్తా ఉంటే దేవుని యొక్క సన్నిధి ఆనందముతో, సంతోషముతో అక్కడున్న దూతలు కూడా కేకలు పెడతారట. దేవుని బిడ్డలారా చేయండి. 2 కదా, ఇది 2వ మాట. 3వ మాట కూడా చూద్దామండి. 3వ మాట కూడా చూడండి ఒకసారి, బైబిల్ గ్రంథములో ఉన్న మాట. ఏమండి, 10వ వచనం చదువుతారా? 10వ వచనం, నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట. అయ్యో, ఒక్క దినము గడుపుట 1000 దినాలు కంటే, ఒక్క దినము దేవుని ఆలయములో గడిపితేనంట 1000 దినాలు అంటే ఎన్ని సంవత్సరాలు బాబు? 3 సంవత్సరాల 6 నెలలు, 300 ఏమండి 65 రోజులు సంవత్సరం. ఇప్పుడు లెక్కేయండి, 300 రోజులు, 1000 దినాలు, 3 3 900, 3 50 150 అంటే 1050 దినాలు. అంటే 3 సంవత్సరాల మీకు 6 నెలలు ఆశీర్వాదము. ఎప్పుడమ్మా? ఎప్పుడు బాబు? ఒక్క దినము దేవుని సన్నిధిలో గడిపితే వారికి 1000 దినాలు ఆశీర్వాదం. అయ్యో బాబోయ్, మరి పోగొట్టుకుంటున్నారండి. ఏ దినం పోగొట్టుకున్నారు యాకోబు? ఒక్క దినం పోగొట్టుకున్నారు కదా. ఒక్క దినము ఎక్కడికి వెళ్ళాలి అని బైబిల్ చెబుతుంది. ఎందుకు వెళ్ళాలి దేవుని మందిరానికి? 1000 దినాలు ఆశీర్వాదము నీకు రావాలి అంటే. అందుకేనండి బాబు, బాధలు, కష్టాలు లెక్కలేసుకోండి ఒకసారి. 23 సంవత్సరాల నుంచి 22 సంవత్సరాల నుంచి పరిచర్య జరుగుతుంది కదండి. మీరు వెనక్కెళ్ళి ఎన్ని ఆదివారాలు ఎగ్గొట్టేసేవు, ఎక్కేసుకొనివే. ఎన్ని పరిశుద్ధ దినాలు ఆలయంలో లేకుండా ఆగిపోయేవో లెక్కేసుకొనివే. ఎవరు చెప్పరవి, మీ మట్టికి మీరే లెక్కలేసుకోండి.
అంటే అప్పుడు సుమారు లేదన్నా 58 వారాలు సంవత్సరానికైతే ఆదివారాలు 58 వారాల్లో ఎన్ని వారాలు పోయే లెక్కేయండి, ఎన్ని రోజులు పోయే లెక్క వేసుకోండి దేవుని బిడ్డలారా. అలాగా పోగొట్టుకున్న దినాలను బట్టి ఏం పోయింది అని అంటే నీకొచ్చే ఆశీర్వాదం పోయింది, నీకొచ్చే దీవెన ఆగిపోయింది. అందుకే ఈ లోకములో బాధలు పడుతూ ఇబ్బందులు పడుతూ ఏమండి కుమిలిపోతూ కృంగిపోతూ ఉంటున్నాం. దయించి మీరు అర్థం చేసుకోండి మిత్రులారా, అర్థం చేసుకోండి. అందుకని ఈ దినాన్ని గూర్చి దేవుడు ఏమి చెప్పాడో చూద్దాం. ఇప్పుడు 3 వాక్యాలు చదివారు కదా. దేవుని మందిరములోకి వెళ్ళినవాడు, దేవుని మందిర ఆవరణలో స్తుతించిన వాడు, ఒక్క దినము దేవుని మందిరంలో గడిపిన వాడికి ఇవన్నీ ఉన్నాయని చెప్పింది బైబిల్. ఓకే ఏమండి, అయితే ఈ ఒక్క దినమును గురించి దేవుడు ఏం చెప్పాడు అది చూద్దామా? చూద్దామదా? ఒక్క దినము గురించి దేవుడు ఏం చెప్పాడు, మిగతా దినాల గురించి దేవుడు ఏం చెప్పాడు. అందుకని ఈ రోజు నుంచి నీ భవిష్యత్తు కాలానికి నిన్ను నీవు ఎలాగ సిద్ధపరచుకోవాలో ఈ రోజు నుంచి అయినా నువ్వు గ్రహించు. మనమందరూ గ్రహించాలి. ఏమండి, ఏమి సంపాదన అండి బాబు. దేవుడు ఇచ్చిన ఒక్క దినాన్ని వ్యాపారం చేసి, వ్యవసాయం చేసి, కూలికెళ్ళి, ఏటకెళ్ళి, ఉద్యోగానికి వెళ్ళి ఏది సంపాదన? ఆ డబ్బులేయి, ఆ ఆదాయం ఏదండి? ఏమో ఉందంటారా మీ దగ్గర? ఉందా లేదా? లేదు. మరి లేనప్పుడు ఎందుకండి ఆ దినాన్ని ఇంకా పనులు చేస్తారు? ఇంకా ఎందుకండి ఆ దినాన్ని దేవుని ఆరాధించకుండా ఆగిపోతూ ఉంటారు? ఇంకెందుకండి ఆ దినం గురించి మీకు ఆలోచన కలగదు? దేవుని బిడ్డలారా, వదిలేయండి. ఇక గతము ఏమండి వదిలేయండి. గతములో మనము ఏం చేసామో అది మనకి కూడా అర్థం కావట్లేదు. ఇక్కడి నుంచైనా ఈ రోజు నుంచైనా దేవుడు నీకేదో చెబుతున్నాడు గనక, దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు గనక ఆ మాటను బట్టి తప్పనిసరిగా నిన్ను నీవే సిద్ధపరచుకో. బైబిల్ గ్రంథంలో మరొక లేఖనం చూపిస్తాను మీకు. ఆది కాండంలోకి వెళ్ళండి. ఇప్పుడు ఆది కాండములోనికి మొదట పేపరు అనగా 2వ అధ్యాయము 3వ వచనం చదవండి. ఇక దేవుడు మాట్లాడే మాట చూద్దామా. ఇంతవరకు మందిరంలో నివసించే వారికి, మందిరంలో ఉండేవారికి, మందిరంలో దేవుని ఆరాధించే వారికి ఏదో కలుగుతుందని చెప్పాడు కదా. అయితే ఇప్పుడు ఈ మందిరములో ఉండటానికి దేవుడు ఏం చేశాడో మనకి అది చూద్దాం. దేవుడు ఏం చేశాడో అది మనం చూడాలి. చదవండి ఇప్పుడు. కాబట్టి ఎవరు దేవుడు? నువ్వు నమ్ముకున్న దేవుడు, ఏమండి నువ్వు ఆరాధిస్తున్న దేవుడు. ఈరోజు దేవాలయానికి వచ్చి కూర్చున్నావు కదా, అలా ఎందుకు కూర్చోమని అడిగితే ఏం చెప్తారు మీరు? నా దేవుడిని నేను ఆరాధించడానికి వచ్చానండి మందిరానికి అంటావు. రైట్, మంచిది. అయితే ఇప్పుడు ఈ ఆరాధించే దినాన్ని గురించి దేవుడు ప్రత్యేకంగా మాట్లాడబోతున్నాడు. ఈరోజు ఆరాధించే దినాన్ని గురించి దేవుడు చెప్పబోతున్నాడు. ఈరోజు దీన్ని జాగ్రత్తగా వినాలి విశ్వాసులందరూ. మనం విని మన వారికి చెప్పాలి, మనం విని మన కుటుంబ సభ్యులకు చెప్పాలి. ఇదంటయా దేవుడు ఇలా మాట్లాడాడు, దేవుడు ఇలా చెప్పాడు, ఈ మాట నువ్వు పాటించలేదు, నువ్వు ఆచరించలేదు, అందుకే ఇలాంటి శ్రమలు వచ్చాయి, అందుకే ఇలాంటి ఇబ్బందులు పడుతున్నావు, అందుకే ఈ అప్పుల బాధ అని తప్పనిసరిగా చెప్పండి. స్త్రీలు మీ భర్తలు రాకపోతే, దేవాలయానికి మీ భర్తలు రాకపోతే వారికి చెప్పండి. బాబు మీ భార్యలు కానీ మాలయానికి రాకపోతే మీరు చెప్పండి వాళ్ళకి. టోటల్గా భార్యాభర్తలు దేవాది దేవునికి లోబడి జీవిస్తే అది మీకు ఆశీర్వాదము, అదే మీకు ఆశీర్వాదం. మరి లోబడపోతే, ఎవరు లోబడకపోతే వారికే కీడు, నష్టం.
ఇదేంటి ప్రార్థనకి వెళ్తున్నాము, ప్రార్థన చేస్తున్నాము అంటది భార్య. మరి భర్తే చేయట్లేదు. ఇదేంటి నేను ప్రార్థనకి వెళ్ళాను, ఆదివారం వెళ్ళి ప్రభు సన్నిధిలో ఉన్నాను, ఇదేంటి కీడు అంటే భార్య రావట్లేదు. ఇది చాలా చాలా మానవులకి నష్టం కలిగించే ఆలోచనలు ఇవి. అందుకే దేవుడు చెప్తున్నాడు, జాగ్రత్తగా వినండి. దేవుడైన యెహోవా 7వ దినమున ఆశీర్వదించి పరిశుద్ధపరచును. ఏదో దినం అంటది? 7వ దినాన్ని. ఇంకా ఎన్ని దినాలు ఉన్నాయమ్మా? ఇంకా 6 దినాలు ఉన్నాయి కదా. మరి 6 దినాలని ఆశీర్వదించాడా దేవుడు? మాట్లాడండి. 6 దినాలు దీవించాడా దేవుడు? ఎందుకని 7వ దినాన్నే దేవుడు దీవించాడు, పరిశుద్ధపరిచాడు? అది సంగతి. ఏమండి, వారానికి 7 రోజుల లెక్క ఉంది, మనకు కూడా తెలుసు. నెలకి 30 రోజులనే సంగతి మనకు కూడా తెలుసు. సంవత్సరానికి 365 రోజులని మనకు కూడా తెలిసి లెక్కలు. కానీ ఇలాంటి రోజులు అనే మాట చదువుతున్నాం, చెప్తున్నాం, ఆలకిస్తున్నామే. కానీ ఇన్ని రోజుల్లో దేవుడు ఏ దినాన్ని, ఏ రోజుని ఆశీర్వదించాడు, పరిశుద్ధపరిచాడని గుర్తించావా? లేదు. అది గుర్తించకపోవటం వలన దాన్ని పాటించలేకపోతున్నారు చాలా 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 మంది. నీది దేవుడు 7వ దినాన్ని ఇంత ప్రత్యేకముగా ఎందుకు చేశాడు, ఎవరి కోసం చేశాడు, ఇది మీకు తెలియాలి. 7వ దినం అనగా విశ్రాంతి దినం అనొచ్చు, 7వ దినం అనగా ఆదివారం అనొచ్చు. 7వ దినాన్ని దేవుడు ఆశీర్వదించి పరిశుద్ధపరిచాడు. ఎందుకు అంటే ఇప్పుడు అసలైన మాట వస్తుంది బైబిల్లో. చూడండి, మార్కు సువార్తకు రండి. ఇప్పుడు మార్కు సువార్త 2వ అధ్యాయము 27వ వచనము చదవండి. అందరూ బైబిల్లో తీయండి, బైబిల్లో అందరూ తీయండి. కాసేపు ఆగండి, మీరు తీస్తున్నారు, అందరూ చదువుకున్న వాళ్ళందరూ తీస్తున్నారు బైబిల్. మార్కు సువార్త 2వ అధ్యాయము 27వ వచనము తీసారమ్మా అందరూ, చదువుకున్న వాళ్ళందరూ. ఇంకా తిరిగేస్తా ఉన్నారా? దొరికిందా? దొరికితే పైకెత్తాను తల్లు. తీసారా? దొరికిందా అందరికి? పురుషులు కూడా తీసారా? దొరికిందా? ఇప్పుడు అందరూ బైబిల్గా చూసి చదవండి, చదివిన వాళ్ళందరూ అందరూ చదవండి. చాలా ఆపండి అక్కడికి. ఇప్పుడు మీరే చెప్పాలి. విశ్రాంతి దినం ఎవరి కొరకంట? నిజమేనా? అలాగ రాసి ఉందా బైబిల్లోని? అవునా? అలాగే రాసి ఉందమ్మా. ఎలాగా? విశ్రాంతి దినము మనుషుల కొరకు అని రాసింది బైబిల్లో. అందుకే దేవాది దేవుడు విశ్రాంతి దినాన్ని ఆశీర్వదించడానికి కారణము, పరిశుద్ధపరచడానికి కారణం ఏంటంటే, దేవాది దేవుని నమ్మిన బిడ్డలందరూ, నమ్మిన ప్రజలందరూ ఈ విశ్రాంతి దినాన్ని వీరు ఆచరించాలి. ఎలా ఆచరించాలి? ఎలా అనుసరించాలి? ఎలాగా మానవుడు లేక మనుష్యుడు తెలుసుకోండి. ఈరోజు దేవునిలోంచి వచ్చిన మాట ఇది. సర్వశక్తి గల దేవునిలోంచి వచ్చిన మాట, జీవము గల దేవునిలోంచి వచ్చిన మాట, ఆరాధించే వారికి మేలు చేసే దేవుని మాట ఇది. స్తుతించే వారికి మేలు చేసే దేవుని మాట ఇది. మేలు పొందాలి అనుకునే వారందరూ తప్పనిసరిగా ఈ మాటను గట్టిగా ఎక్కువగా పాటించాలి. ఇప్పుడు ఆశీర్వదించబడిన దినము, పరిశుద్ధ దినము ఎవరి కోసం అంటామా? మనుషుల కోసమే నియమించబడింది. చెట్ల కోసము, పుట్ల కోసము కాదు. కానీ మనుష్యుడు ఈ దినాన్ని గురించి అర్థం చేసుకున్నారా? ఈ దినమును గురించి మనుషుడికి జ్ఞాపకం ఉందా?
ఈ దినమును గురించి లేక క్రైస్తవ లోకానికి, క్రైస్తవ సమాజానికి గుర్తు ఉందా లేదా అంటే ఏదో కొద్ది మందికి మాత్రమే గుర్తుంటుంది, ఎక్కువ మందికి మాత్రము ఉండట్లేదు. ఆ ఎక్కువ మంది అన్నవారిని ఎవరెవరైనా చెప్పచ్చు. ప్రతి ఇంటిలో సభ్యులలో నుండి కొంతమందికి ఆలోచన ప్రతి ఇంటిలో నుండి ఒక్కరికో ఇద్దరికో ఉంటుంది. మిగిలిన వారికి ఆలోచనలు ఉండట్లేదు. ఉండకపోవటం వల్ల వారు ఎక్కడున్నారు? వాళ్ళు లోకములో ఉన్నారు. లోకములో ఎవరున్నారు? సాతానుడు, దుష్టుడు ఉన్నాడు. ఇప్పుడు మందిరములోకి వచ్చావు. మందిరంలో ఎవరున్నారు? జీవము గల దేవుడు ఉన్నాడు. నీకు వాళ్ళకి తేడా ఏంటి? ఏమండి, మనకి వాళ్ళకి తేడా ఏంటి అని అంటే, వారు లోకములో ఉంటే దుష్టుని యొక్క ఆలోచనలో ఉంటారు, సాతాను యొక్క ఆలోచనలో ఉంటారు. సాతాను యొక్క ఆలోచనలో ఉండటం వలన దేవుని దినం అన్నది వాళ్ళకి గుర్తుకే రాదు. ఒకవేళ వచ్చినా సరే కానీ దాన్ని ఏదో ఒక మాటల్లో మరిపించేస్తారు, అది పోతుంది, ఆ దినము పోతుంది. కానీ దేవుని సన్నిధికి వచ్చిన నీకు, దేవుని వద్దకు వచ్చిన నీకు దేవుడు మేలే చేస్తాడు. ఈ విషయం మీద దేవుడు సృష్టించిన సృష్టిలో మనుష్యులు ఎవరు ఎక్కడున్నారో చూపిస్తాను, మీరు జాగ్రత్తగా వినాలి. నోటి మాటలు చెప్పేస్తాను, బైబిల్లో ఉంది. ఏమండి, ఆదామును ఎవరు సృష్టించారు? ఏమా, ఆదాముని అవ్వమ్మ గారిని ఇద్దరిని ఎవరు సృష్టించారు చెప్పండి? పురుషులు చెప్పండి. ఆదాముని ఎవరు సృష్టించారు బాబు? దేవుడేనా? అవ్వమ్మ గారిని ఎవరు సృష్టించారమ్మా? దేవుడేనా? వీళ్ళిద్దరూ దేవుని పిల్లలేనా? అవును, దేవుని పిల్లలే. కానీ ఎవరు ఎక్కడ ఉన్నారు? అవ్వమ్మ గారేమో సాతానుతో మాట్లాడుకుంటుంది, ఆదాం గారు ఏమో ఏమంటే బయట దేవునితో మాట్లాడుకుంటున్నాడు. ఇది అర్థమైందా మీ అందరికీ? అవ్వమ్మ గారు ఎవరితో మాట్లాడారు? సాతానుతో మాట్లాడితే లోకంలో ఉందా ఆమె? ఆదాం గారు దేవునితో సావాసం. ఏమండి, ఇప్పుడు వీళ్ళిద్దరూ ఒక చోటకు వచ్చారు. వీళ్ళిద్దరూ ఒక చోటకు వచ్చిన తర్వాత అవ్వమ్మ గారు ఏమంది ఆదాం గారిని? ఇదిగో అండి, నేనైతే తిన్నాను, నువ్వు కూడా తినండి అని ఏమిచ్చింది? పండు ఇచ్చింది, కాయ ఇచ్చింది. ఆ కాయ భార్య కదా ఇచ్చింది. అలాగని ఆదాం గారు ఏం చేశాడు? తినేసాడు. వీళ్ళిద్దరూ ఒక చోట ఉన్నారు. వెంటనే దేవుడు వచ్చాడు. దేవుడు వచ్చి మొట్టమొదట ఎవరిని పిలుస్తున్నాడు? ఆదామా అంటే ఏంటి అర్థం? దేవునితో సావాసం కలిగి ఉన్నవాడు. అవునా? దేవునితో సావాసం కలిగి ఉన్నవాడు అవ్వమ్మ గారితో ఏకమైపోయాడు. అంటే తన భార్యతో ఏకమైపోయాడు. ఏకమైపోయిన ఇద్దరు ఎక్కడున్నారు ఇప్పుడు? చెట్ల చాటున దాగున్నారంటండి. దొంగలా? ఎవరు దాగుంటారు బాబు? దొంగలు దాగుంటారా, దొరలు దాగుంటారా? దొంగలే దాగుంటారు, దొరలు దాగారు. అంటే వీళ్ళిద్దరు ఇప్పుడు చెట్ల చాటుకి వెళ్ళిపోతున్నారు. దేవుడు వచ్చి ఆదామ గారిని, అవ్వమ్మ గారిని ఇద్దరిని పిలుస్తూ ఉంటే వీళ్ళిద్దరూ ఎలాంటి సమాధానం చెప్పారు? అయ్యా, నీ స్వరం అయితే వినబడుతుంది, ఇంటికాడుండి ఆలకెత్తనం. అవునా? అవునా? ఎక్కడ ఆలకెత్తున్నారంట? ఇంటికాడుండి ఆలకెత్తనం అండి పాస్టర్ గారు. ఆహా, అయ్యో మాకు తెలియక మందిరానికి వచ్చేసాం. అయ్యో, నీలాగా అందరం ఇంటికాడి పోతే బాగుంది కదా, బాగా వినబడి మాకు వాక్యం. ఆదాము అంటున్నారు, దేవా యెహోవా, ఈ తోట చెట్ల తోటన ఉన్నప్పటికీ కూడా నీ స్వరం అయితే వినబడుతుంది, కానీ నీ స్వరం అయితే వినబడుతుంది, కానీ మేము నీ ఎదుటికి రావటానికి అవకాశము లేదు. వాళ్ళకి ఏం అడ్డం వచ్చింది? అక్కడ
ఏమండి ఇద్దరు భార్యాభర్తలు దేవుని సన్నిధికి రావటానికి ఏంటి వారికి ఆటంకము? దేవుని సన్నిధికి రాకుండా వారు చెట్లు చాటునే ఉన్నారు. అవునా? చెట్లు చాటునే ఉన్నారా? ఉన్నారు. కానీ స్వరం అయితే వినబడుతుందంట. మరి స్వరం వినబడినప్పుడు దేవుని ఎదుటికి రావాలా వద్దా? ఇన్నాళ్ళ వచ్చేవారా వాళ్ళు? ఇన్నాళ్ళ ఉండేవాళ్ళ వాళ్ళు? హాయిగా ఆనందంగా ఇద్దరు భార్యాభర్తలు, కుడి పక్కనేమో ఆదాం గారు ఉంటే, ఎడ పక్కనేమో అవ్వమ్మ గారు ఉంటే, ఇద్దరు భార్యాభర్తలు దేవుని కవుగిట్లో ఉండేవారు ఒకప్పుడు. ఈరోజు దేవుడు పిలుస్తూ ఉంటే ఇద్దరు చెప్పిన సమాధానం ఏంటంటే, మేము నీ ఎదుటికి రాలేము. ఏమైందిరా నీకు? పోయి కాలం వచ్చిందా నీకు ఆదామా? నీకేం పోయి కాలం వచ్చింది రాదాం? ఏమా అవ్వమ్మ గారు నీకేం వచ్చింది? నువ్వు రోగం వచ్చిందా? జబ్బు చచ్చిందా నీకు? జబ్బు లేదు, రోగం లేదు. ఏం బాబు? జబ్బు లేదు, రోగము లేదు. దేవుని సన్నిధికి రాలేకపోయారు, దేవాలయంలో ఉండలేకపోయారు, దేవుని మాటలు ఆలకించలేకపోయారు. అయితే తర్వాత ఏమైంది వాళ్ళిద్దరికి? ఏమైందమ్మా వాళ్ళిద్దరిని? దేవుడు వచ్చి, ఇదిగో అవ్వమ్మ గారు చూసారా, ఇప్పుడు 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 ఎవరితో మాట్లాడుతున్నాడు? ఇప్పుడు ముందేమో ఆదాం గారితో మాట్లాడాడు, ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? ఏమండి? స్త్రీతో మాట్లాడుతున్నాడు. ఏమను? అప్పుడు దేవుడైన యెహోవా ఆ స్త్రీతో, నువ్వు చేసినది ఏమిటి? స్త్రీ చూసారా, మళ్ళీ ఇదొక అబద్ధం, సాకులు. మళ్ళా సర్పమునన్ని మోసగించింది అంటదండి. సర్పాలు, జంతువులు ఎప్పుడైనా మాట్లాడడం విన్నారా బాబు మీరు? మాట్లాడతాయా? ఏమో మాట్లాడతాయా? మరి మాట్లాడలేని సర్పము మాట్లాడుతుంది అంటుంది. నిజమా ఇది అబద్ధమా? చెప్పాలి. మాట్లాడిన సర్పము మోసగించింది నన్ను అంటుంది ఇవి. ఇప్పుడు ఈ మాట కూడా అబద్ధమా నిజమా? ఇది కూడా మోసమే. మాట్లాడేది ఎవరు? మాట్లాడేది ఎవరు? స్త్రీ మాట్లాడుతుంది. మాట్లాడేది ఎవరు? పురుషుడు మాట్లాడుతున్నాడు. ఇంకా ఆ దేశంలో, ఆ ప్రపంచంలో ఎవరు లేరు మాట్లాడేవాళ్ళు. ఇక మాట్లాడే ఎక్కిది ఎవరంటే దేవుడే. ఇక ఈ ముగ్గురే మాట్లాడేవాళ్ళు, ఎవరు ఇక మాట్లాడటం లేదు. పశువులు ఉన్నాయి, మేకలు, గొర్రెలు, ఏనుగులు, పుల్లు, సింహాలు, ఇంకా అనేక రకమైన జాతులు, పశువాదులు ఉన్నాయి. కానీ వాటికి మాటలు రావు కదా. పాములు, సర్పాలు వాటి ఉన్నాయి, ఇవి కూడా మాట్లాడతాయా? మాట్లాడు. కానీ ఏమంటది అమ్మమ్మ గారు? సర్పమునన్ని మోసగించింది అంటది. మరి దేవుడేమన్నాడు? అవని దేవుడేమన్నాడమ్మా? వైరమే వైరమే, గొడవలే, తగాదాలే. ఇది గొడవలో తగాదాలు రావడానికి కారణం ఎవరు? ఏమా? సాయిస్థానిక మాటలు వినటం వల్ల మీ ఇంట్లో గొడవలు, అంతే. మీరేదో పైకి భక్తి గల వరకు కనబడుతున్నారు, కానీ మీ లోపలంతా సర్పం యొక్క ఆలోచనలు ఉంటున్నాయి. అందుకే గొడవలు, అందుకే కలాపన, అందుకే సిరాకు. పైకైతే ఆదాములాగా, అవ్వమ్మలాగా దేవుని బిడ్డమే, మేము దేవుని నమ్ముకున్నాం, ఈ మాటలు గొప్పలు చెబుతున్నారు. కానీ లోపల అంతరాత్మలో సర్పము లేక సాతాను యొక్క స్వభావము అల్లుకొని ఉంటుంది. దయించి మాటలు అర్థం చేసుకుని పిల్లలారా. అందుకే దేవుడు మళ్ళా నీకు ఒక అవకాశం కల్పించాడు. సాతాను మాటలు విని శాపగ్రస్తులైపోయి పాపంలో పడిపోయి నాకు దూరం అయిపోయిన ప్రజలకి మరొక అవకాశం నేను ఇవ్వాలా. డైరెక్ట్గా నా ఎదురుకు రాలేకపోతున్నారు కాబట్టి, ఏమండి, మనుషులు డైరెక్ట్గా నా ఎదురుకు రాలేకపోతున్నారు కాబట్టి వాళ్ళు వచ్చేటానికి ఒక మార్గం నేను ఏర్పాటు చేయాలనుకున్నాడు దేవుడు. అదే 7వ దినము. ఇక నువ్వు 7వ దినము దేవుని దగ్గరికి వెళ్ళనవసరం లేదు, కానీ దేవుని కొరకు కట్టిన దేవాలయములోనికి రావాలి. దేవునికి స్తోత్రం. అలాగా వస్తే వచ్చిన వారిని ఏం చేస్తాడు దేవుడు అంటే ఆశీర్వదిస్తాడు. మొట్టమొదట
రెండవది ఏం చేస్తాడంటే పరిశుద్ధపరుస్తాడు. ఇక పాపము లేని జీవితాన్ని నువ్వు జీవించవచ్చు. ఇక శాపము లేని బ్రతుకును నువ్వు బ్రతకొచ్చు. దేవాది దేవుడే నీకు నాకు మనకి మేలు చేస్తా ఉంటాడు. దేవుని బిడ్డారా, అందుకని 7వ దినమని ఏం చేయాలి మనం? అది నా కొరకు అని నువ్వేం చేయాలా? 7వ దినాన్ని దేవుడు నా కొరకే నియమించాడని గ్రహించు. 7వ దినమనగా ఆదివారము. దేవాది దేవుడు పరలోకంలో ఉన్న దేవుణ్ణి ఆరాధించడానికి నీకు ఒక దినము ప్రత్యేకంగా కేటాయించాడు దేవుడు. మనుషుల కొరకే ఈ దినము, మనుషుల కొరకే ఈ దినము ప్రత్యేకపరిచాడు. అందుకు నన్ను నమ్మిన ప్రజలందరూ ఆ దినము నా దేవాలయములకు వెళ్తారు, నా మందిరములో ఉంటారు, వారికి నేను మేలు చెయ్యాలా అని దేవుడు అనుకుంటున్నాడు దేవుని బిడ్డ. అందుకే ఇదిగో నీ కొరకు ఈ మాటలు చెబుతున్నాడేనండి. ఇక ఈ దినాన్ని పోగొట్టుకున్న వారు ఒకవేళ ఉండవచ్చు. ఒకవేళ వాళ్ళు మీ వాళ్ళు అయితే, వారు మీ వారైతే, మీ కుటుంబ సభ్యులైతే చెప్పండి, ఒరే బుద్ధి లేనివాడా, ఒరే బుద్ధి లేనిదానా, దేవుడు ఆశీర్వదించిన దినాన్ని, దేవుడు పరిశుద్ధపరిచిన దినాన్ని నువ్వెందుకు పోగొట్టుకున్నావే? నీ వల్లే నే కుటుంబం ఎలాగైపోతుందని చెప్పండి అమ్మా. మీకు బుద్ధి జ్ఞానం ఉంటే చెప్పండి, తప్పులేదు, చెప్పచ్చు. నీ వల్లే కుటుంబం ఇలా చెదిరిపోయింది, నీ వల్లే కుటుంబం ఇలా అతలాకుతలం అయిపోతుంది, నీ వల్లే ఇబ్బందులు వస్తున్నాయే అని చెప్పండి అమ్మా, చెప్పండి బాబు. చెప్పుకుందాం వద్దా? చెప్పుకుందాం. ఇంకా 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 బైబిల్ గ్రంథములు చాలా విషయాలు ఉన్నాయి. అన్నీ నీకు చూపిస్తున్నాను ఈరోజు. వాక్యాలన్నీ మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి, మీరందరూ. మనకే ఇదంతా దేవుడు చెబుతున్నాడు. మన మేలు కోరి, మన బాగు కోరి, ఏమంటే మన క్షేమాన్ని కోరి, మన దేవుడు మనం బాగా ఉండాలి భూమి మీద, ఈ భూలోకములో అన్నట్లుగా దేవుడు ఈ మాటలు చెబుతున్నాడు. కనుక వచ్చారు, మంచిదే. మీరందరూ వచ్చిన వారు వినండి, విని రాలేని వారికి ఏం చేయాలా? చెప్పాలి. రాలేని వారికి ఏం చేయాలి బాబు? చెప్పాలి. అలా చెప్పమనే దేవుడు ఈ మాటలను నీకు వినిపిస్తున్నాడు. అలాగ నువ్వు చెబుతావనే నీతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఈ మాటలన్నిటినీ కూడా నువ్వు అర్థం చేసుకో. ఇప్పుడు నిర్గమకాండానికి రండి. అయిపోయింది కదా? ఏమైపోయింది? ఆదికాండం అయ్యింది, తర్వాత మార్కు సువార్త అయ్యింది. ఇప్పుడు నిర్గమకాండంలోనికి రండి. మనుషులు విశ్రాంతి దినమును గురించి ఒక ఆలోచన కలిగి ఉండి ఆ దినమందు ఎలాగ దేవుణ్ణి ఆరాధించాలో అన్న మాట ఇక్కడ ఉంది. ఆ మాట కూడా మీరు చూడండి. నిర్గమకాండము 20వ అధ్యాయము 8వ వచనాన్ని చదవండి. ఏమా? విశ్రాంతి దినమును ఎలాగ ఆచరించాలంట? ఆచరించేవారు కూడా, లేదు ఇలా మందిరానికి వచ్చిన వారు కూడా ఎలా ఉండాలంట? పరిశుద్ధముగా, అపవిత్రంగా ఆరాధించవంటే నీకు ప్రమాదమే. దేవుని యొక్క నామాన్ని దూషిస్తున్నావు, మళ్ళా నువ్వు దేవుని నామానికి బాధ కలిగిస్తున్నావు, మళ్ళా నువ్వు పరిశుద్ధముగా ఆచరించట్లేదు. వస్తున్నావే కానీ చెడు ఆలోచనతో వస్తున్నావేమో, చెడు ఆలోచన, చెడు అభిప్రాయాలతో వస్తున్నావేమో. అందుకే ఈ విశ్రాంతి దినము కూడా నీకు ప్రయోజనం కావట్లేదేమో. అర్థం చేసుకోండి, అందరూ అర్థము చేసుకోవాలి. ఎలా ఆచరించాలంట? పరిశుద్ధముగా అంటే ఏంటి? పరిశుద్ధముగా అంటే ఏంటి? ఎలా చూపిస్తాను. వాక్యంలో ఉంది, బైబిల్లో ఉన్నాయని చూపిస్తాను. దేవుడు నాకు ఇవన్నీ తెలియపరిచాడు, అన్నీ ఏరు పట్టుకున్నాను బైబిల్లో. ఆత్మదేవుడు ఇచ్చిన ప్రేరేపణతో ఈ దినం మీ ముందు నిలబడ్డా, అంతే, అంతకంటే ఏం లేదు కదా. పరిశుద్ధముగా ఆచరించమన్నాడు కదా, అన్నాడా లేదా? ఏమన్నాడా? మాట్లాడరేటే? అందరూ మాట్లాడట్లేదు, వాళ్ళు వినబట్టలేదు నా మాట. ఏమో వినబట్టలేదా? నా మాట వినబట్టలేదు అన్న వాళ్ళు చేయగలదండి. నా మాట వినబట్టలేదు పాస్టర్ గారు, నీ మాట వినబట్టలేదు పాస్టర్ గారిని చేయొద్దండి.
ఎవరెత్తారేటి? వినపడుతుంది అందరికీ? వినపడటం వల్ల చేయొద్దండి. అయితే వినపడుతుంది, నాకు వినపడుతుంది, బాగుంది. మరి వినపడుతుంది అన్నప్పుడు మరి అడిగినప్పుడు మాట చెప్పాలి కదమ్మా. మీరు కూడా పరిశుద్ధముగా ఆచరించండి అన్నాడు దేవుడు. ఏ దినాన్ని? ఆదివారం దినాన్ని. అవునా? అంటే మనకి ఇప్పుడు మనకి వార్నింగ్ ఇది. ఇప్పుడు మనందరూ తెలుసుకోవాలి, ఏంటి పరిశుద్ధంగా ఆచరించమన్నాడు. స్నానం చేశానే, మంచి బట్టలు కట్టుకొచ్చానే, 10 రూపాయలు 20 రూపాయలు కానుక తెచ్చానే, మరి ఇంకా ఏంటి పరిశుద్ధంగా ఆచరించమన్నాడు దేవుడు. అంటే ఇంకా పరిశుద్ధత అంటే ఇంకేముంది? ఇంకానా స్నానం చేశాను కదా, మంచి వస్త్రాలు కట్టుకున్నాను కదా, ఏమండి ఎంతో కొంత కానుక తీసుకొని వచ్చాను కదా, నేను దేవుని గుడిలో వేస్తాను కదా అది. మరి ఇంకా పరిశుద్ధముగా అంటాడేంటి దేవుడు? ఓహో, చూద్దామా మాట? చూద్దామా వద్దా? చూడండి బాబు, మీరు పురుషులు చూద్దాం వద్దా? చూడండి, మీ బైబిల్లోనే ఉంది, మీ బైబిల్లోనే. నా బైబిల్ కూడా ఉంది అనుకోండి, మీ బైబిల్ కూడా ఉంటుంది ఆ మాట. ఎలా చదువుతారు? ఇప్పుడు పరిశుద్ధంగా నా మాటని మీకు చూపిస్తున్నాను. ఇర్మియా గ్రంథానికి రండి. ఇప్పుడు ఇర్మియా గ్రంథంలో ఉంది ఈ మాట. ఇర్మియా గ్రంథంలో ఉంది ఈ మాట. ఇర్మియా గ్రంథంలో ఉంది ఈ మాట. పరిశుద్ధముగా ఆచరించడం అంటే ఏమిటో తెలుసుకుందాం ఈరోజు. పూర్తిగా అర్థం చేసుకుందాం. దేవుని దినము, ఒక్క దినము దేవుని సన్నిధిలో గడిపేవారు అందరూ కూడా పరిశుద్ధముగా ఆచరించండి అన్న మాటకి ఏమిటి రుజువులు? అందుకు ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 21వ వచనం నుంచి కానీ చదవండి త్వరగా. ఏమని? యెహోవా దేవుడు ఇలాగా సెలవిచ్చుచున్నాడు, మీ విషయములో జాగ్రత్త పడండి. మీ విషయాల్లో ఎలా ఉండాలంట? ఇప్పుడు మనం అందరూ చెబుదాం ఈ మాట. యెహోవా దేవుడు, చెప్పండి మీరందరూ, యెహోవా దేవుడు నాకు ఇలాగ సెలవిచ్చెను, నేను అన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండమన్నాడు. అందరూ అన్నారు కదా. ఎలాగంటే ఇప్పుడు జాగ్రత్తగా, మీ విషయాల్లో మీరే. ఏమిటి జాగ్రత్త? ఆ తర్వాత చదవండి. అంతే విశ్రాంతి దినం అని మళ్ళీ వచ్చింది కదా ఇక్కడ వాక్యం. మళ్ళీ వచ్చింది విశ్రాంతి దినం అని. అంటే విశ్రాంతి దినం ఏ దినము? ఆదివారమే. ఆదివారం దినాన్ని ఏం చేశాడు దేవుడు? పరిశుద్ధపరిచాడు, ఆశీర్వదించాడు. ఓకే, అయితే ఈ దినాన్ని నువ్వు ఆలయానికి వచ్చావు కదా, మందిరములో ఉన్నావు కదా, అయితే మందిరమునికి వచ్చిన వారిని కూడా దేవుడు అన్నాడు నిర్గమకాండములో పరిశుద్ధముగా ఆచరించండి అన్నాడు. రైట్. పరిశుద్ధముగా అంటే ఏంటి ప్రభా? స్నానం చేయటం కదా, బట్టలు కట్టుకోవడం కదా, డబ్బులు కానుక తేయటం కదా. అవును, అవును. అయితే ఇంకేముందో చూద్దాం ఈ వాక్యాల్లో. విశ్రాంతి దినమున ఏం మోయకూడదంట? బరువులు మోయకూడదంట. అలా బాబా, బరువులు మోయకూడదంట. మోసారా? నీళ్ళు మోసారా? ఆడవాళ్ళు నీళ్ళ డబ్బాలు తేలేదు, ఇంట్లోకి తెచ్చారా? తేలేదు. కొంతమంది తెచ్చారంట, వాళ్ళందరూ తెచ్చామంటున్నారు. నువ్వు ఒక్కరి దాన్ని తేలేదు. ఓకే బాబు, మీరు పళ్ళు మోసారా? ఐస్ గడ్డలు మోసారా? మోసారు, వీళ్ళు మోసారంట. కానీ బైబిల్ ఏమనుంది? ఆదివారం పూటంట ఎవ్వరు ఏ బరువు భుజం మీద కానీ తల మీద కానీ మొయ్యకూడదు. తర్వాత మాట, యెరూషలేము అంటే పట్టణం, అది ఒక పెద్ద దేశం. యెరూషలేము గుమ్మాల్లో నుంచి ఏ బరువు తీసుకుని రాకూడదంట. విశ్రాంతి దినమున మీ ఇళ్లలో నుండి ఏ బరువు కూడా మోసుకోపోకూడదంట. చేపలు మోసేవాళ్ళు ఉన్నారు, చిమ్మిడి బత్తాలు మోసేవాళ్ళు ఉన్నారు, వల్ల మోసేవాళ్ళు ఉన్నారు. కానీ అవన్నీ దేవుడేమన్నాడు? మరి బాబా అవన్నీ మోయకూడదురా మీరు అంటే అర్థం ఏంటి? ఈ వాక్యాన్ని బట్టి విశ్రాంతి దినము నాడు ఎవరు ఏ మనుషుడు పనిలో చేయకూడదని అర్థం. పని చేయకుండా ప్రత్యేకంగా దేవుని దినం ఇది. ఇది ప్రభు ఆశ్రయించే దినం ఇది. అందుకు నేను ఒకవేళ పని చేయాలనుకుంటే 6 దినాలు చేయాలి.
ఏడో దినము నాడు ఏ పని నేను పెట్టుకోకూడదు, ఏడో దినము నాడు ఏ పని నేను చేయకూడదు. అది చేయాలనుకుంటే 6 దినాల్లో చేయొచ్చు, 6 దినాల్లో చేసుకోమని దేవుడు చెప్పాడు. పనులు బరువులు మోసుకోవచ్చు, కానీ ఏడో దినము నాడు మాత్రం ఏ పని చెయ్యకూడదు అంటున్నాడు. ఇళ్లలోంచి కానీ ఊర్లోంచి కానీ ఏ బరువు మోయకూడదంట. ఇంకా చదవండి. నేను మీ పితరులకు ఆజ్ఞాపించినట్లు విశ్రాంతి దినమును, ఏమండి ఏ దినముగా ఎంచాలంట? ప్రతిష్ఠిత దినం అంటే అర్థం ఏంటి? ఆ రోజు ఏ పని ఎవరు చేయకూడని దినమని నీకు నువ్వే నిర్ణయించుకొని అనుకోవాలా. ఆదివారం గురించి అర్థం అవ్వట్లేదు చాలామందికి. ఇంకా ఆదివారం నాడు ఏం చేయాలో ఏం చేయకూడదో, ఏమండి ఏం చేయాలో ఆదివారం అంటే దేవుణ్ణే ఆరాధించాలి అంతే. ఇంకా ఆ పని తప్ప ఏరే పనులు కూడదు. ఆరాధన అయిపోద్ది, ఇంటికి వెళ్తాం, అప్పుడు చేసుకో. అప్పుడు బట్టలు ఉతుకుంటావో, నీళ్ళు మోసుకుంటావో, వల్ల మోసుకో. అయిపోయింది కదా. దేవుని సన్నిధిలోకి వచ్చేసాము, దేవుని ఆరాధించాము, స్తుతించాము, దేవుడు చెప్పినట్లుగా పరిశుద్ధముగా ఆచరించాము. అలా ఆచరించిన వారందరినీ దేవుడు ఆశీర్వదించునుగాక. దేవుడు ఏమండి, ఇదిగో చూడండి, ప్రతిష్ఠ దినమని మీరు ఎంచుకోండి. తర్వాత ఏమయ్యారంటరా? ఆదివారం గురించి చెప్తే అంత కష్టం ఉందా? ఏం బాబు, పురుషులు గమనించండి. ఏడా పాస్టర్ గారు ఆదివారం ఏటకెళ్ళొద్దంటావా? అతనే బలివాళ్ళు ఉన్నావు నువ్వు, డబ్బులు ఎవరు ఇస్తారు మాకు అంటారా? అదే మీ ఇష్టం అయితే. అవునా? ఇదేంటి పాస్టర్ గారు అలా అంటావు? ఆదివారం కూలికెళ్ళొద్దా? 200 300 వస్తాయి కదా అంటావు. అదే మీ ఇష్టం అయితే. అవునా కదా? అది మీ ఇష్టం అయితే. కానీ బైబిల్లో దేవుడైన యెహోవా ఏం చెబుతున్నాడు ఈ దినముల గురించి అంటే, ఇదిగో అన్ని చెబుతున్నాడు. బరువు మోయకూడదు, పని చేయకూడదు, ప్రతిష్ఠ దినముగా చేసుకోండి అని దేవుడు చెబుతున్నాడు. అయితే మేము ఆలకించమంటే దానికి ఎవరు బాధ్యులు అంటారు? ఎవరండి? మీరే బాధ్యులు, కానీ మీరే కారకులు, కానీ నేనా? కాదు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని అర్థం చేసుకోండి. రాని వారందరూ లోకంలో ఉన్నారు, వాళ్ళ గురించి దేవుడు మాట్లాడలేదేమో. వచ్చిన వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. మీకోసం నేను ప్రతిష్టపరిచిన దినాన్ని, మీ కొరకు నేను పరిశుద్ధపరిచిన దినాన్ని, మీ కొరకు నేను దాన్ని ఆశీర్వదించాను. మీరందరూ నా మందిర ఆవరణకు వచ్చేవారు కాబట్టి మిమ్మల్ని దర్శిస్తున్నాను, నేను మిమ్మల్ని దీవిస్తున్నానని దేవుడు చెబుతున్నాడు. ఈ వాక్యం చెబుతున్నాడు. ఏమండి, అయితే ఆనాటి ప్రజలంట ఏమవలేదంట? వినకపోయిరి. ఏమండి, ఏమీ చెవిని పెట్టలేదు, ఆలకించలేదు, అనుసరించలేదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకున్నారు. తర్వాత వినకుండాను, బోధను నొందకుండాను మొండిగా తిరిగారంటండి. బాబోయ్, ఎంత కఠినమైన అండి ఇశ్రాయేల్ ప్రజలు. ఉన్నారా మనలో కూడా? ఏం బాబు, ఉన్నావా లేదా? ఉండొద్దు, బోధ వినొద్దా? ఏమండి, గత వారం ఒక చిన్న మాట చెప్పాడు దేవుడు. నా కుమారుడా, నా ఉపదేశమును మరుకయ్యా అని దేవుడు చెప్పితే, అయ్యి మేము వినము, మేము ఆలకించము, అయ్యి మాకు అవసరం లేదు, మా పనే ముఖ్యము, మా వ్యాపారం ముఖ్యం, మా ఉద్యోగాలే ముఖ్యం అని తిరిగిపోతే ఉంటే ఆ ప్రజలు ఏమవుతారయ్యా? ఆ ప్రజలు ఎలా ఉంటారయ్యా? అందుకే బాబు, ఏమండి, సుమారు 20-30 లక్షల మంది, వినండి, ఎవరో 20-30 లక్షల మంది ఇశ్రాయేలీయులని ప్రజలు అంటే దేవునికి సొత్తైన వారు, దేవునికి ఇష్టమైన వారు. వారికి ప్రసంగాలు చేస్తే ఎవరు ఒక్కడ కూడా వినలేదు. వినకపోవటం వలన వారికి ఏం జరిగింది? ఈ 20-30 లక్షల మంది
దేవుడు వెళ్ళమన్న ప్రదేశానికి వాళ్ళు వెళ్ళలేకపోయారు. అర్ధాంతరంగా మధ్యదారిలోనే చనిపోవలసి వచ్చింది. చూడండి, వాక్యములు వినకుండా చెవులు మూసుకుంటూ ఈ బోధలు మాకు వద్దులే అంటారు. చూడండి, అలాంటి వారు చాలా చాలా నష్టాలు చూస్తారండి. దయించి మనము నష్టాలకి గురి కాకూడదు. మనము మేలే పొందాలి, మనము దీవెనలే పొందాలి. మనము, మన బిడ్డలు, మన కుటుంబాలు దేవుని కృప చేత అభివృద్ధి పొందుదురుగాక. అందుకు మాట వినండి, బోధ ఆలకించండి, దేవుడు చెప్తున్నాడని గ్రహించండి. ఇవన్నీ బైబిల్లో ఉన్నాయా? నా సొంత మాటలా? బైబిల్లో ఉన్నాయంటే ఎవరి మాటలయ్యి? దేవుని మాటలే కదండి. బైబిల్లో ఉన్నది ఏదైనా అది దేవుడు పలికితేనే రాశారు భక్తులు. నమ్మాలి, నమ్మండి, విశ్వాసముతో ఉండండి, భక్తితో ఉండండి. ఇదిగో మీ కళ్ళ ముందున్న సమాజం ఏమైపోతుందో చూడండి. మీరు ఏమా మీ కళ్ళ ముందు కనబడుతున్న సమాజము, గ్రామస్తులు ఏమైపోతున్నారో చూడండి. పతనం అయిపోతున్నారు, ఏమండి, గందరగోళం అయిపోతున్నారు. ఎందుకు? బోధలు వినట్లేదు. ఇప్పుడు బోధలు నచ్చట్లేదు అంటున్నారు. ఏం బోధ ఎలాగని ఎగతాళి చేస్తున్నారు. అందుకు ప్రజలకి ఎలాంటి గతి పడుతుందో చూస్తున్నావా లేదా? అందుకు ఆ గతి మనకు రాకూడదు, అలాగ మనము అవ్వకూడదు. బోధ వినండి, దేవుని మాట ఆలకించండి, గ్రహించండి, అనుసరించండి. మీకు ఆశీర్వాదము, మీకు దీవెనలో సర్వ సమృద్ధి దేవుడు మీ పైన కురిపిస్తాడు. మీ వ్యాపారాలు ఫలిస్తాయి, మీ చేతి పని ఫలిస్తుంది, మీ ఉద్యోగం ఫలిస్తుంది, మీ కుటుంబాల్లోని బిడ్డలు అభివృద్ధి పొందుదురుగాక. దేవుడు పలుకుతున్న మాట ఇది, దేవుడు చెప్తున్న మాట. అందుకని మీరు, నేను కదా, ఇక వినలేని వారి కోసం మనం వినొద్దు, కానీ ఆలకించలేని వారి కోసం మనకు వద్దు. కానీ ఇప్పుడు ఆలకించావు, నువ్వు విన్నావు పూర్తిగా. ఆదివారం అంటే నీకు అర్థమైందా లేదా? ఏం బాబు, అర్థమైందామా? అర్థమైందా లేదా? మరి అర్థమైతే ఇప్పుడు నీకు ఎలాంటి మేలు దేవుడు చేస్తున్నాడో చూడండి. వాక్యాలేనండి అయ్యా, వాక్యాలేనండి. మా వాక్యం వినకుండా నువ్వు ఇటు ఆలోచన పెట్టకండి. దయించి మళ్ళా చెప్తున్నాను నేను. ఇక్కడికి వచ్చామంటే వాక్యం పూర్తిగా వినాలి. ఇక్కడికి వచ్చి కూడా వాక్యం వినకుండా ఆలోచన ఏరుగా పోతే అది నీకే నష్టం, అది నీకే నష్టం. దేవునికి నష్టం కాదు, సంఘానికి నష్టం కాదు, సేవకుడికి కూడా నష్టం కాదు. ఇక్కడికి వచ్చావు కాబట్టి, ఆరాధిస్తున్నావు కాబట్టి, అందుకు వాక్యాన్ని వింటున్నావు కాబట్టి, వాక్యం మీదే నీ మనస్సు, నీ తలంపు, నీ ఆలోచన అంతా ఉండాలి. ఉన్నవారికి చూడండి దేవుడు ఏం చేస్తున్నాడో చూపిస్తున్న వాక్యం ద్వారా చూపిస్తున్నాను. అదే ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయములో 7వ వచనం చదవండి. 7వ వచనం కాడి నుంచి దేవునికి స్తోత్రం చెప్పండి. యెహోవా నమ్ముకున్నవాడు కానీ, యెహోవా మాట ఆలకించిన వాడు కానీ, యెహోవా సన్నిధికి వచ్చిన వాడు కానీ, యెహోవా దేవుణ్ణి స్తుతించి ఆరాధించేవాడు కానీ వారు ధన్యులు. వాళ్ళ కొరకు ఏం చేస్తున్నాడు చూడండి. ఇప్పుడు దేవుడు వాళ్ళ కొరకు ఏం చేస్తున్నాడు చూడండి. చదవండి తర్వాత. యెహోవా దేవుడంట వారికి ఆశ్రయము. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆశ్రయం అంటే ఏంటి? ఆశ్రయం అంటే ఏంటి? ఒక బిల్డింగు కదా, ఒక భవనము, ఒక ఇల్లు కదండి, ఇది ఆశ్రయం అంటారు. అంటే ఒక ఇల్లు కట్టుకున్నామంటే దానిలో మనుషులు నివాసం చేస్తారు, దాన్ని ఇల్లు అంటాం మనం. కొన్ని చోట్ల ఆశ్రయం కూడా అంటారు. అంటే ఆ ఇంట్లో ఉండటం వల్ల నీడ తగులుతుంది, చల్లదనం ఉంటుంది, ఏమన్నా ఆ ఇంట్లో ఉన్నవాడికి విశ్రాంతి కలుగుతుంది, ఏమండి ఆ ఇంట్లో వాడికి ఎండ తగలదు, వడదెబ్బ తగలదు, అవునా కదా. అంటే ఇప్పుడు దేవుడు ఆశ్రయముగా ఉన్నాడంట ఎవరికి?
ఆయన నమ్ముకొని ఆయన మాట ఆలకించి ఆ దేవుణ్ణి ఆరాధించే వారికి దేవుడే ఆశ్రయము. అంటే నీకు చల్లదనము, నీకు చల్లని వాతావరణము, నీకు చల్లటి గాలి, నీకు మంచి నిద్ర పట్టే స్థలము, అది నీకు ఒక ఆశ్రయము. ఇది నెంబర్ 1. నెంబర్ 2, ఆ మనుషుడు అంటే ఎక్కడ నాటబడతాడంట? జలం అంటే నీళ్ళు ఉన్న చోట, నీళ్ళు ఉన్న చోట నాటబడతాడంట ఆ మనుషుడు. ఏ మనుషుడు? దేవుణ్ణి నమ్ముకొని దేవుని మాటలు విన్నవాడు, దేవుడిచ్చిన దినాన్ని ఆశ్రయించి పరిశుద్ధముగా జీవించేవాడు ఎలా ఉంటాడంట? నీళ్ళ దగ్గర నాటబడిన చెట్టులాగా ఉంటాడంట. అది కారవలయారన నాటబడినదై తన వేరుల లోపలికి, భూమి లోపలికి వెళ్తాయంట. ఎండ కాసినా సరే అది భయపడదంట. దాని ఆకులు పచ్చగా ఉంటాయి కానీ ఎండిపోవంట. వర్షాలు లేకపోయినా కానీ, మంచు కురవకపోయినా కానీ చింత నొందదు, కాపు మానదు. దేవునికి స్తోత్రం. ఇన్ని ఉన్నాయండి. ఎవరికమ్మా? యెహోవా మాట ప్రకారముగా చేసేవారు. యెహోవా మాట అంటే విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించేవారు. యెహోవా దేవుడు నా కొరకు ప్రతిష్ఠించడి దినాన్నని అనుకునేవాడు. యెహోవా దేవుడు నా కొరకు పరిశుద్ధపరిచాడు విశ్రాంతి దినము, 7వ దినము ఆదివారము అనుకునేవాడంట. ఏమండి? దేవుని ఆశ్రయములో ఉంటాడు. దేవుని ఆశ్రయంలో ఉన్నవాడు ఎలా ఉంటాడు? పచ్చగా ఉంటాడు, వాడిపోడు, వ్యాధి కలగదు, రోగం ఉండదు. ఏమండి? పచ్చగా ఉంటాడు. అంతేకాదు, వర్షాలు లేకపోయినా, ఎండలు కాసినా సరే ఆ చెట్టు ఎప్పుడు కూడా ఫలాలు ఇస్తూ ఉంటుంది. అంటే అర్థం ఏంటి చెప్పనా? ఇప్పుడు నేను, మనకి వ్యవసాయం లేదు, భూములు లేవు, కానీ పచ్చదనము, ఏమండి, ఏర్లు లోపలికి వెళ్ళటము, ఫలాలు కాయటం అంటే ఏంటో చెప్పనా? ఇప్పుడు నువ్వు కూలి పనికే వెళ్తున్నావు. కూలి పనికి వెళ్తున్నా నీకు, ఏమండి, ఆ పనిని బట్టి నీకు ఫలము దేవుడు ఇస్తాడు. నువ్వు ఏటకెళ్తున్నావు, ఏమండి, ఏటకెళ్తున్నా నీవు నీ వ్యాపారం ద్వారా సమృద్ధికరమైన చేపల రొయ్యలను తెచ్చుకుంటావు. ఏమండి? అంటే అప్పుడు అలాగా వస్తున్న డబ్బులను బట్టి నీ కుటుంబం ఎలా కనబడుతుంది చూసేవారికి? అప్పులు లేకుండా జీవించే జీవితము ఉంటుంది. ఏమండి? ఉన్న పేదరికమంతా తొలగిపోతుంది. సర్వ సమృద్ధి దేవుని వలన నీకు అనుగ్రహించబడుతుంది. ఏమి చేసేవారికి? దేవుడు నియమించిన విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించేవారు, దేవాలయమునకు వచ్చి దేవుణ్ణి స్తుతించేవారు, దేవాలయములో దేవుడు చెప్పే వాక్యమునకు చెవి ఎక్కి ఆ వాక్యాన్ని హృదయంలో చేర్చుకున్నవారు ధన్యులు, ధన్యులు. అలాంటి వారు నాటబడిన ఒక చెట్టులాగా, నీళ్ళ దగ్గర నాటబడిన ఒక చెట్టులాగా ఎప్పుడు దేవుని ఆశీర్వాదాలతో పచ్చగా ఉందురుగాక. దేవుడిచ్చే దీవులతో భూమి మీద ఎప్పుడు కలకల్లాడుతా మీరందరూ ఉందురుగాక. సర్వాధికారి దేవుడు సెలవిచ్చిన వాక్యమును బట్టి మీ పనులు, మీ వ్యాపారాలు, మీ ఆలోచనలు అన్నిటినీ దేవుడే సఫలపరచునుగాక. ఇన్న వాక్యాన్ని మన హృదయములో నాటింప చేయునుగాక. దేవుడి మాటలను దీవించునుగాక. సాక్ష్యం ఎవరైనా ఉంటే రండి. సాక్ష్యం, సాక్ష్యాలు చెప్పేవాళ్ళు ఎవరు లేరు కదా?